పసుపులో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మన అందాన్ని పెంపొందించడమే కాకుండా, మన ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. కానీ పసుపు ఎక్కువగా తినడం వల్ల కలిగే నష్టాలు కూడా ఉన్నాయి. మీరు పసుపును ఎక్కువగా తింటే అది మీ ఆరోగ్యాన్ని ఎలాంటి హాని కలిగిస్తుందో ఇప్పుడు చూద్దాం. ఆరోగ్యకరమైన జీవితం కావాలంటే తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం మీరు పసుపును అధిక పరిమాణంలో తీసుకుంటే అది కడుపు నొప్పి, వికారం, వాంతులు, అతిసారం వంటి జీర్ణ సమస్యలు తెచ్చేలా చేస్తుంది. కర్కుమిన్ జీర్ణ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. దీనివల్ల ఈ సమస్యలు వస్తాయి. ఇప్పటికే రక్తాన్ని పలుచన చేసే మందులు వాడుతున్న వారు పసుపును పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. అతిగా తినడం వల్ల ఇంకా సమస్యలు వస్తాయి. ఏదైనా సర్జరీకి ముందు కూడా పసుపు తీసుకోవడం ఆపేయాలి. ఎందుకంటే ఇది రక్తస్రావం ప్రమాదాన్ని పెంచుతుంది. పసుపును ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ సమస్యలు వస్తాయి. పసుపులో ఆక్సిలేట్స్ ఉంటాయి. ఇవి మూత్రపిండాల్లో రాళ్ళని ఏర్పరుస్తాయి. కాబట్టి మూత్రపిండాల సమస్య ఉన్నవారు పసుపును ఎక్కువగా తీసుకోకూడదు. ఇది కాకుండా మీకు తలనొప్పి సమస్య కూడా రావచ్చు. పసుపును ఎక్కువగా తీసుకుంటే శరీరంలో ఐరన్ శోషణ తగ్గుతుంది. దీనివల్ల ఐరన్ లోపం, రక్తహీనత వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. కొంతమందికి పసుపు వల్ల అలర్జీ ప్రతిచర్యలు కలుగుతాయి. చర్మంపై దద్దుర్లు, దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే పసుపును తీసుకోవడం వెంటనే ఆపేయాలి. అలాగే గర్భిణీ స్త్రీలు పసుపును ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే ఇది గర్భాశయ కండరాలను ఉత్తేజపరుస్తుంది. అలాగే కొన్ని రకాల మందులతో పసుపు ప్రతిస్పందించే అవకాశం ఉంటుంది. కాబట్టి పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల తలనొప్పి, మైకం, చర్మం పసుపు రంగులోకి మారడం వంటి సమస్యలు కూడా వస్తాయి.